భారతదేశం ప్రతీకారంగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ని ఇద్దరు మహిళా అధికారులు డీల్ చేశారు. ఎందుకో తెలుసా? పహల్గామ్కు వచ్చిన కొత్త జంటను చంపేసి ఉగ్రవాదులు మీ మోదీకి చెప్పండి అంటూ సవాలు విసిరారు. దానికి సమాధానంగా మోదీ గారు, మిమ్మల్ని చంపడానికి మా ఆడబిడ్డలు చాలు అంటూ భారత ప్రభుత్వం స్పెషల్ అధికారులకు స్పెషల్ పవర్స్ ఇచ్చి ఈ ఆపరేషన్కి ముందుండేలా చేసింది. అందులో ఒకరు కర్నల్ సోఫియా ఖురేషీ గారు. గుజరాత్లో జన్మించిన ఆమె సైనిక కుటుంబ నేపథ్యంతో పెరిగారు. ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. 2016లో ఆమె ఫోర్స్ 18 మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజ్లో భారత సైన్యాన్ని నడిపించిన తొలి మహిళా అధికారి అయ్యారు. మరొకరు వింగ్ కమాండర్ వ్యామికా సింగ్. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె 2004లో వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా జాయిన్ అయ్యారు. 2500 అవర్స్ ఫ్లయింగ్ అనుభవంతో కాశ్మీర్ ఈశాన్య భారతంలో క్లిష్టమైన మిషన్లను పూర్తి చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కేవలం 25 నిమిషాల్లోనే 100 మందిని మట్టబెట్టిన వీరనారులు అనిపించుకున్నారు. నేడు నారీ శక్తికి అసలైన నిర్వచనంగా నిలిచారు. వీళ్ళ సాహసానికి మీదొక లైక్ ఉని. జై హింద్.